హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు క్రిస్మస్ స్పెషల్ కేక్ తయారు చేస్తున్నానండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. గోధుమ పిండితో కేక్ చేస్తున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 2 కప్స్ గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. కావాలంటే మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ గోధుమ పిండి తీసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ కూడా అండి. మనం గోధుమ పిండితో చేసాం కదా. ఇందులో అయితే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఎగ్స్ బీట్ చేసుకోవాలండి. మీరు ఎగ్ వద్దు అనుకుంటే పెరుగుతో కూడా చేసుకోవచ్చు. ఎగ్ ప్లేస్లో పెరుగు వేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి. లిక్విడ్ లాగా వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి మిశ్రమంలో ఈ ఎగ్ మిశ్రమం వేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీరు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఈనో వేసుకుంటున్నాను. తర్వాత ఒక 10 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే దాని ప్లేస్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 కప్పు పాలు పోసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలండి. కొంచెం చిక్కగా ఉండాలి పాలు. ఆ పాలు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి బాగా పాలు పోసేస్తే మొత్తం లిక్విడ్ లాగా అయిపోతుందండి. కాబట్టి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. పాలు పోసుకొని విస్కర్తో కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా లిక్విడ్గా రావాలండి మనకి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కేక్ కోసం కేక్ ట్రే తీసుకోవాలండి. లేకపోతే ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. నా దగ్గర కేక్ ట్రే లేదు కాబట్టి నేను ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నాను. దాని అడుగున ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసుకుంటున్నానండి. ఆయిల్ అడుగున చివర్లో మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పొడి పిండి చల్లి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసుకొని 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం నేనైతే ట్రూటీ ఫ్రూటీ వేస్తున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి. తర్వాత ఆ గిన్నె మీద మూత పెట్టుకొని ఆ గిన్నెని స్టాండ్ పైన పెట్టుకొని పైన ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒక టూత్పిక్ లేదా ఒక చాకుని ఆ కేక్లో ఇలా పెట్టాలండి.
ఇలా పెట్టినప్పుడు మనకి ఏది అంటుకోకుండా వచ్చిందనుకో కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టండి. మనకైతే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయింది. ఇప్పుడు ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని దాని అంచు చివర్లో ఇలా స్క్రాప్ చేసుకోవాలండి. ఇలా స్క్రాప్ చేయడం ద్వారా మనకి ప్లేట్ మీద కేక్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ప్లేట్ పెట్టి టర్న్ చేసుకోవాలండి. చూడండి కేక్ ఎంత బాగా పొంగిందో, ఎంత బాగా వచ్చిందో. చాలా ఫ్లఫీగా, చాలా స్పాంజీగా, స్మూత్‌గా వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా! ఇప్పుడు ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! స్పాంజీగా చాలా బాగుంది కదా! ఈ క్రిస్మస్‌కి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మనం బేకరీలో తీసుకునే కేక్ కంటే ఇంట్లో చేసిన కేక్ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా గోధుమ పిండితో ఎంత సింపుల్‌గా కేక్ తయారు చేసుకోవచ్చో. ఈ క్రిస్మస్‌కి తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.